హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని కొత్త డిజైన్స్ బ్లౌజెస్ మీకు చూపించాలనుకుంటున్నానండి. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి సండే షాపు 3 to 7 వరకు ఓపెన్ ఉండేదండి ఇదివరకైతే. ఇప్పుడైతే షాప్ కంప్లీట్గా సండే రోజు క్లోజ్ ఉంటుందండి. సండే ఎవరు కూడా రావద్దు. అలాగే బిజినెస్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయమండి, లిఫ్ట్ చేయము. దయచేసి ఇది గమనించండి. ఎందుకంటే వారంలో ఒక్కరోజన్నా కొంచెం రెస్ట్ తీసుకుందామన్న ఉద్దేశంతో సండే రోజు మాత్రం కొంచెం క్లోజ్ చేస్తున్నామండి. చాలామంది ఏంటంటే సండే వచ్చి కాల్స్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సండే మాత్రం టోటల్లీ షాప్ క్లోజ్. మండే టు సాటర్డే కంపల్సరీ షాప్ ఓపెన్ ఉంటుందండి. ఏదైనా కారణాలతో షాప్ క్లోజ్ ఉంటే కనుక నేను తప్పకుండా మీకు అది కూడా ఇన్ఫామ్ చేస్తాను. కానీ ఖచ్చితంగా అయితే 99% అయితే షాప్ ఓపెన్ ఉంటుందండి మండే టు సాటర్డే. మిగతా డేస్ మాత్రం కొంచెం సండే రోజు మాత్రం క్లోజ్ ఉంటుందండి. అలాగే మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి డిజైన్స్, బ్లౌజెస్, శారీస్ అన్నీ కూడా కొత్త వెరైటీస్ చూపిస్తున్నాను ఈ మధ్య కాలంలో. మీరు కూడా అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా కొన్ని వెరైటీస్ మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇవి హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అండి. టస్సర్ బ్లౌజెస్, టస్సర్ ఫ్యాబ్రిక్ పైన టోటల్లీ హ్యాండ్ వర్క్. ఇవి మన దగ్గర రెడీ అయినవి కాదు, బయట నుండి తెప్పించినవే. ఇలా వస్తుంది టోటలీ ఆల్ ఓవరు, మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ టస్సర్ పైన ఇలా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ కూడా మన స్టోర్లో ఉన్నాయండి. మీరు రాగలిగిన వారు ఉంటే కనుక తప్పకుండా స్టోర్కి విజిట్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, చూడొచ్చు. రాలేని వారు ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను మీకు పంపిస్తాను. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్కి ఇలా సింపుల్ బుటా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇది నాట్ వర్క్ ఉంది, ముడికుట్టు. అలాగే రోజ్ వర్క్ అంటారు కదా, అది కూడా ఉందండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి మళ్ళీ ఫుల్, బ్యాక్ హ్యాండ్ పార్ట్కి ఫుల్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ మాత్రం బూటా వచ్చింది. ఇది ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. 2750. మంచి గ్రీన్ కలర్, అంటే ఇలా మనకు టస్సర్లో లైట్ షేడ్స్ వస్తాయి కదా, ఆ లైట్ షేడ్స్లో ఇదొక కలర్ అండి, గ్రీన్ కలర్. దీంట్లో మనం కలర్స్ కూడా ఉన్నాయి. అంటే డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి, సేమ్ డిజైన్స్ ఉండవు. ప్రైజెస్ కూడా డిఫరెంటే ఉంటాయి. అందుకని స్క్రీన్ పైన ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ నేను చెప్తున్నాను కదా ప్రైజెస్, అది విన్నా ఓకే. స్క్రీన్ పైన ప్రతిదీ మార్చాలంటే కొంచెం చూస్తాను, దాన్ని బట్టి పెడతానండి. ఇది ఒకటి కచ్ వర్క్. ఇది కూడా హ్యాండ్ వర్క్, కచ్ వర్కే అండి. ఆల్ ఓవర్ డిజైన్ బ్యాక్ అంతా. కింద ఇలా చిన్న స్మాల్ బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ బార్డర్ పైన, ఫ్యాబ్రిక్ పైన పీచ్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, అలాగే వైట్ కలరు, గోల్డ్ కలర్తో మనకి ఈ బ్లౌజు ఇన్ని కలర్స్తో మల్టీ కలర్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. చాలా బాగుంది కూడా. డీప్ అనేది మనం ఎంతైనా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డీప్ కూడా కావాలంటే కొంచెం వర్క్ కట్ అవుతుంది, కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇదైతే వాళ్ళు డీప్ తక్కువ ఇచ్చారు. ఇది బయట రెడీ అయిన బ్లౌజ్ కాబట్టి మన మెజర్మెంట్స్ ప్రకారం ఉండవు, కాబట్టి మనం లెంత్ ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇది ఒక బ్లౌజ్ అండి, మెరూన్ కలర్లో. ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్, ఇది హ్యాండ్ పార్ట్. హ్యాండ్స్ మంచిగా వచ్చినాయి. 10 ఇంచెస్ 9 ఇంచెస్ మినిమం ఉంటాయి. ఫ్రంట్కి వచ్చేసి ఇలా బూటా వచ్చింది. ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి సేమ్ 2750. దీంట్లో మరొక కలర్ ఉందండి. ఇది కూడా గ్రీన్ కలరే, కానీ షేడ్ వేరు ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి, మంచి ముడి కుట్టులో. బ్యాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ ఉంటుంది కంపల్సరీ. ఇలా ఉంది. ఇది బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్, ఇదొక హ్యాండ్. మళ్ళీ సేమ్ హ్యాండ్ ఇంకొకటి ఇక్కడ ఇచ్చారు. ఇదొక హ్యాండ్. ఇది ఫ్రంట్ పార్ట్. దీని ప్రైస్ కూడా
ఇది 2500. 2500లో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. మరొక కలర్ ఉంది. దీంట్లో నాకు ఎక్కువ దొరకలేదు, ఎందుకంటే ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి. మనకు తక్కువ పీస్లే దొరికినాయి. అయినా షాంపిల్ కోసం అని ఫస్ట్ టైం తీసుకొచ్చాను. మరొక కలర్ గ్రీన్ కలర్. ఇది కూడా అంటే గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి. నేను మొత్తం ఓపెన్ చేస్తాను బ్లౌజ్. ఇది బ్యాక్కు మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ హ్యాండ్స్. ఇటు లాస్ట్లో ఒక హ్యాండ్ వచ్చింది, ఆ చివర్లో ఒక హ్యాండ్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్మాల్ బుట్ట, సేమ్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2750. ఒక బ్లౌజ్ మాత్రమే 25 ఉందండి, మిగతా అన్నీ కూడా 2750 ఉన్నాయి. దీంట్లోనే మనకి ఇంకొకటి ఏంటంటే ప్రింట్స్ మెరూన్ కలర్ కూడా ఒకటి ఉంది. వర్క్ అయితే చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే. హ్యాండ్ వర్క్ కాబట్టి లుక్ వేరే ఉంటుంది మనకి. మొత్తం కాటన్ థ్రెడ్తో చేశారు, చాలా బాగుంది. ఇది కూడా అంతే సేమ్. ఇక నెక్ అయితే వాళ్ళు తక్కువ ఇస్తారండి మనకి ఈ లెంత్ వచ్చేసి ఇది కూడా 14.5 ఉంటుంది మనకి. హైట్ లెంత్ వచ్చేసి మొత్తము 14.5 ఉంటుంది. ఇది కూడా 2750. స్మాల్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏదైనా మనకి ప్యూర్ శారీస్ ఉంటాయి కదా, వాటిపైకి మనం ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2750లో ఇంత మంచి వర్క్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్లో. మళ్ళీ మరొక కలర్ ఉంది, బ్లాక్. బ్లాక్ పైన మల్టీ కలర్ కాంబినేషన్లో వర్క్ చాలా బాగుంది. మధ్యలో నక్కీ వర్క్ కూడా ఇచ్చారండి. ఇదంతా ఈ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఉంది, అక్కడక్కడ నక్షి ఇచ్చారు, బాగుంది. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం స్మాల్ బూటా వచ్చింది, మిగతా అంతా హ్యాండ్స్ బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 2750. మరొక బ్లాక్. ఇవన్నీ కూడా ప్యూర్ తస్సరండి. ఇదొకటి. దీనికి ఒక డిఫరెంట్గా వచ్చింది. హై నెక్ వేసుకోవచ్చు, మనం డీప్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ వర్క్ ఇచ్చారు పై వరకు. డిఫరెంట్గా అంటే మనం ఇది డీప్ నెక్ చేసుకుంటే కొంచెం వర్క్ కట్ అవుతుంది, కానీ ఏం ప్రాబ్లం ఉండదు. డీప్ నెక్ అయినా వేసుకోవచ్చు, హై నెక్ అయినా వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్రంట్కి వర్క్ ఇవ్వలేదు, హ్యాండ్స్ బ్యాక్ మాత్రమే ఉంది. ఇది కూడా 2750. వర్క్ బ్లౌజ్లో ఇవి ఉన్నాయండి తస్సర్లో. మనం ఇంకా కొన్ని వెరైటీస్ చూద్దాం తస్సర్లోనే. ఇది తస్సర్ ప్రింట్స్. ప్రింట్ పైన వల్లి వర్క్ కూడా వచ్చిందండి, మగ్గం వర్క్. ఇది వర్క్. ఇదంతా హ్యాండ్స్, మంచి హ్యాండ్ ప్రింట్. ఇది డిజిటల్ ప్రింట్ కాదు, హ్యాండ్ ప్రింట్. ఇవంతా ఈ పార్ట్ అంతా హ్యాండ్ వర్క్. ఇదంతా కూడా మనకి జర్దోజీతోని పిట్టా జరీ అంటారు, దాంతో ఇదంతా వర్క్ వచ్చిందండి. ఎక్కడెక్కడ మనకు హ్యాండ్స్ వచ్చాయి, ఎక్కడ బ్యాక్ ఎక్కడ ఫ్రంట్ ఉంటుందో అలా వర్క్ వచ్చింది. అది ఒక హ్యాండ్, అలాగే ఒక బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ తీసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా సేమ్ బ్యాక్ లేదా ఫ్రంట్ ఒక హ్యాండ్ ఇలా వర్క్ ఇచ్చారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 2950. అంత హ్యాండ్ పెయింటింగ్ వచ్చి మళ్ళీ మగ్గంతో వర్క్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ రేట్ ఉందండి, 2950. దీంట్లో మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి మనం ఇందాక చూసింది మంచి మెరూన్ కలర్ కాదు, ఒకలాంటి రస్ట్ కలర్ అని చెప్పొచ్చు, అలా ఉంది. ఇదైతే కనుక బ్లాక్. ఇది కూడా 2950 రేంజ్లో. ఇది బ్లాక్ పైన లైట్ బ్లూ, ఆఫ్ వైట్, డార్క్ బ్లూ, పీచ్ కలర్తో ఫ్లోరల్ అంతా ఫ్లవర్ అంతా కూడా పీచ్ కలర్ వచ్చిందండి, బాగుంది. ఇది వర్క్కి కాస్ట్ ఎక్కువ, అలాగే
పెయింటింగ్ కూడా కాస్ట్ ఎక్కువ, కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందండి. 2950. దీంట్లో మరొక కలర్ ఉంది, ఇది కూడా బ్లాకే, సేమ్ పీస్ అండి. 2 ఉన్నాయి దీంట్లో, ఇది సేమ్ పీస్ ఉంది. అలాగే దీంట్లో లాస్ట్ వన్ కలర్ వచ్చేసి ఎల్లో, మంచి మస్టర్డ్ ఎల్లో. చాలా బాగున్నాయండి. స్టిచ్చింగ్ చేస్తే మాత్రం బ్లౌజ్ సూపర్ లుక్ ఉంటుంది. ఇవి కాస్ట్లీ అన్న ఉద్దేశంతో నేను స్టిచ్చింగ్ చేయించలేదు. ఇవి బ్లౌజెస్ అండి. ఇదొకటి సేమ్ 2950 రేంజ్లో, ఇదొకటి. నెక్స్ట్ అండి వితౌట్ వర్క్, ఓన్లీ ప్రింట్, టస్సర్ పైనని, దీనికి ఎలాంటి వర్క్ ఉండదు, ఓన్లీ ప్రింట్. ఇలా కూడా వేసుకోవచ్చు మనం. డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కూడా బ్లౌజెస్. ప్యూర్ టస్సర్ కాబట్టి ప్యూర్ టస్సర్ శారీస్ పైకి లేదా ఏదైనా పట్టు శారీస్ పైకి కూడా మనం ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1850, ఎలాంటి వర్క్ లేదు, జస్ట్ ఇది కూడా హ్యాండ్ ప్రింటెడ్ బ్లౌజెసే, డిజిటల్ ప్రింట్ కాదు, హ్యాండ్ ప్రింట్ బ్లౌజెస్ ఇవి. 1850. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి. లైట్ గ్రే, ఎల్లో, ఇది మనం ఫస్ట్ చూసింది ఎల్లో. సెకండ్ వన్ పీస్ వచ్చేసి గ్రే కలర్, మంచి పీచ్ కలర్, నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. ఇవన్నీ కూడా 1850 రేంజ్. 1850. ఈ 4 కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. మనం మరికొన్ని డిజైన్స్ చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంకా 2 డిజైన్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. ఇది 500 సింపుల్ డిజైన్ నేను వేసుకున్నాను కదా, ఇది బ్లాక్. ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఉంటుంది, క్రాస్ స్టిచ్, ఇది మ్యాటీ వర్క్, చాలా బాగుంటుంది. ఇదివరకు చూసిన డిజైనే మనము. అయితే నేను మళ్ళీ కలర్ చార్ట్ వచ్చింది, అందువల్ల మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. బ్యాక్ బాడీ అంతా కూడా స్మాల్ బుటా వస్తుంది, ఇలా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా స్మాల్ బుటా వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం ఇలా రిచ్గా ఉంటుందండి, హెవీ హ్యాండ్ ఉంటుంది. ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజే, నేను కూడా వేసుకున్నాను. నేను స్టిచ్చింగ్ చేసుకుంది కూడా 80 సెంటీమీటర్స్లోనే. నా లావు ఉన్న వాళ్ళకు వస్తుంది, అంటే నేను హెవీ లావే కాబట్టి ఖచ్చితంగా లావుగా ఉన్న వాళ్ళకు కూడా వస్తుందండి. ఇది బ్లౌజ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో సింపుల్ వర్క్, చాలా బాగుంటుందండి. ప్రైస్ కూడా 500. కొరియర్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా ఉంటాయి. ఇది బ్లౌజ్, బ్యాక్ ఎంత ఇలా బూటా వస్తుంది ఆల్ ఓవర్. అంటే ఇది ఫ్యాబ్రిక్ అనమాట, ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఇలా ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హై నెక్ కానీ, డీప్ నెక్ కానీ, బోట్ నెక్ కానీ, ఇలా ఎలాగైనా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక బ్లౌజ్ అండి. దీంట్లో కలర్స్, ఇది 500 రేంజ్. బ్లూ కలర్ ఒకటి, రెడ్ ఒకటి, పింక్, బ్లాక్, నేవీ బ్లూ, ఆరెంజ్, పర్పుల్, డార్క్ మెరూన్, ఎల్లో, రెడ్డిష్ మెరూన్. ఈ కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, నేను మీకు ఇది బ్లాక్ చేస్తాను. మరొక డిజైన్ ఉందండి, మరొక డిజైన్ కూడా చూద్దాం మనం. ఇది న్యూ డిజైన్ అండి, ఇది మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇది బ్లౌజ్, ఏం లేదు, జస్ట్ ఇలా. నేనైతే ఇది ఒకటి స్టిచ్చింగ్ చేయించాలనుకున్నానండి, కానీ అవ్వలేదు. టైలర్స్ కూడా అందరూ ఊరెళ్ళిపోయారు. ఫెస్టివల్ తర్వాతే స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుందండి, కాబట్టి ఇది స్టిచ్చింగ్ అవ్వడానికి లేకపోయింది, అందుకని చేయించలేదు. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్. జస్ట్ మనం ఇది ఎలా ఏ ఉద్దేశంతో చేసామంటే హై నెక్ అయినా వేసుకోవచ్చండి, డీప్ నెక్ అయినా వేసుకోవచ్చు. ఇది మామూలుగా ఫుల్ వర్క్ ఇచ్చాము, ఎవరు ఎలా కావాలనుకుంటే అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. డీప్ నెక్ అయితే కనుక మనకి ఇంతవరకు వర్క్ కట్ అయినా కూడా నో ప్రాబ్లం, వర్క్ ఏం ఇబ్బంది ఉండదు. హై నెక్ అయినా కూడా మనకు కావాల్సినంత హై వేసుకోవచ్చు. ఫుల్ హై ఇచ్చాను నేను వర్క్ అయితే,
మనం కొంచెం కొంచెం 1 ఇంచ్ డీప్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ ఉద్దేశంతో ఇలా చేసామండి. సింపుల్ డిజైనే కానీ చాలా బాగుంటుంది. ఇదొకటి బ్యాక్ పార్ట్, సింపుల్గా ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చాం వర్క్. ఇది ఫ్రంట్. హ్యాండ్స్కి మళ్ళీ ఇలా హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుంది, ఇలా పొడవు వస్తుంది. ఇది లెంత్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 పెట్టాము. మామూలుగా 10 ఇంచెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కరెక్ట్గా వర్క్ సెట్ అయిపోతుంది. 11 ఇంచెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వస్తుంది. ఇలా ఉందండి వర్క్. ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750 ఓన్లీ. మిర్రరు గోల్డ్ సిల్వర్ అంటే దేనికైనా మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఓన్లీ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో నేను ఈ బ్లౌజ్ ప్రిపేర్ చేయించానండి. చాలా బాగుంది కూడా. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. బ్లాక్. అసలు స్టిచ్చింగ్ చేయించుంటే కనుక చాలా బాగుండేది, కానీ ఏంటంటే వర్కర్స్ అందరు కూడా ఊరెళ్ళారండి. 15 డేస్ వరకు స్టిచ్చింగ్ అవైలబిలిటీ ఉండదు. మెరూన్ కలర్, పింక్ కలర్, గ్రే, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, రెడ్డిష్ మెరూన్, ప్యారెట్ గ్రీన్. అన్నీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్, అంటే దేనికైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్గా. అలా ఇవి చేసామండి. మంచి బ్లూ అండి, కాపర్ సల్ఫేట్ బ్లూ. దాంట్లో మరి 2 షేడ్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో, డార్క్ వైన్ కలర్, గ్రీన్, లీఫ్ గ్రీన్, కల్నేత బ్లూ, రెడ్ కలర్. ఈ కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు కావాల్సిన వారు నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ప్రైస్ వచ్చేసి 750. ఇది మీకు ఏదైనా మ్యాచింగ్ కానీ కలర్ కానీ డిజైన్ నచ్చితే నాకు మీరు వాట్సాప్ చేయండి. అలాగే ఫాస్ట్గా మీరు బుక్ చేసుకుంటేనే మీకు దొరుకుతున్నాయండి. కొంచెం లేట్ అయితే కనుక మళ్ళీ మీకు ఒక 3-4 డేస్ నేను టైం తీసుకుంటున్నాను. కాబట్టి మీకు ఫాస్ట్గా కావాల్సిన వారు ఉంటే కనుక త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.